వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందే అని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో సుప్రీంలో విచారణ జరిగిన సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఇక దీనిపై విశ్లేషించేందుకు మనతో పాటు డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అందే సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎమ్మెల్యేల అనర్హతపై 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కూడా చూస్తూ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి మీరేమంటారు? గత 6 నెలలుగా సుప్రీంకోర్టు ప్రెజరు స్పీకర్ మీద నడుస్తుంది. అయితే ఎందుకు మరి ఆర్డర్ చేయలేకపోతుందంటే, గత అనేక 50 సంవత్సరాల నుంచి కూడా శాసనసభకు, ఎగ్జిక్యూటివ్కు, జ్యుడిషియరీకి ఈ మూడింటికి కాంట్రవర్సీ వచ్చినప్పుడల్లా ఎవరిది అప్పర్ హ్యాండ్, ఎవరు కమాండ్ చేయాలనే దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ మధ్య సుప్రీంకోర్టులో గవాయి సమక్షంలోనే ఇది సుప్రీంకోర్టు అడుగుతూనే ఇంకెన్నేళ్ళు, 4 ఏళ్ళ 5 ఏళ్ళ, అసలు 5 ఏళ్ళు పూర్తయిందనక కూడా స్పీకర్ చర్య తీసుకోడా, రాజ్యాంగాన్ని రక్షించేది జ్యుడిషియరే కాబట్టి సుప్రీంకోర్టుకు హక్కు ఉంది, అందుకే అడుగుతున్నామని చెప్పేసి అన్నాడు. అదే సందర్భంలో ఒక రిజర్వ్డ్ మాట కూడా చెప్పాడు. ఏమిటంటే, ఎంతకాలం అనేటువంటిది గత తీర్పులో లేదు. ఎంతకాలంలోపు ఇది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే హైకోర్టు సింగిల్ జడ్జి తీసుకోవాలి 4 వారాలు అన్నాడు. తర్వాత హైకోర్టు ఫుల్ బెంచ్ ఏమన్నది, సముచిత సమయంలో నిర్ణయం ప్రకటించండి అన్నది. తర్వాత కేటీఆర్, కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో ఇప్పుడు నడుస్తున్నట్టు కేసులో ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్న నిరంతరం ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు స్పీకర్ మీద ప్రెజర్ వేస్తున్నారు. కాబట్టి అది సాధారణంగా అసలు పార్టీ మారగానే ఆటోమేటిక్గా రద్దు కావాలి. అది స్పీకర్ నిర్ణయం, గవర్నర్ నిర్ణయం లేదా పార్లమెంట్ నిర్ణయం, ఈ నిర్ణయాలతో కాదు. ఒక ఉద్యోగస్తుడు సర్వీస్ అయిపోతే ఏ విధంగా ఉంటాడో, లేదా సస్పెండ్ అయితే ఏ విధంగా ఉంటుందో, ఆ పద్ధతుల్లో ఆయన పార్టీ మారితే ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ వేకంట్ అనేటువంటి స్థితి రావాలి. అప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఎవరు ఫేవర్లు ఉంటే వాళ్ళకు నడుస్తుంది ఈ చట్టం. అంటే ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షంలో మారితే, ఇప్పుడు తెలంగాణ లెక్కనే గతంలో ఇంకా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా మారితే చర్యలు తీసుకోలేదు, చాలా లేట్ అయింది. లేదా అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలో మారింది అనుకోండి, ఎమ్మటే స్పీకర్ వేటేస్తున్నాడు. కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి అధికార ప్రతిపక్షం మధ్య ఉన్నటువంటి వైరుధ్యం దృష్ట్యా స్పీకర్ని ఎవరైతే ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి అనుకూలంగా స్పీకర్ల తీర్పులు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఇవాళ వెంటనే నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకున్నప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఆ ప్రెజర్ కొనసాగిస్తూనే ఉంది. అది స్పీకర్కు ఒకవేళ ప్రకటించండి అంటే స్పీకర్ ప్రకటించలేదనుకోండి, తర్వాత ఏమిటి? స్పీకర్ని డిస్మిస్ చేసే అవకాశం సుప్రీంకోర్టుకు అధికారం ఉందా? లేదా శాసనసభలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందా? ఇటువంటి అన్ని రాజ్యాంగం పరమైనటువంటి ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. తర్వాత స్పీకర్ కూడా మరి వీళ్ళందరూ పార్టీ మారిరు, బయట యాన్నో పోయి జెండాలు కప్పుకురు, అది స్పీకర్ పరిధిలో ఉంటుందా? స్పీకరు శాసనసభలో ఏదైనా బిల్లుకో లేదా ఏదైనా వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ చీఫ్ విప్పు జారీ చేస్తే ఆ విప్పుకు భిన్నంగా వీళ్ళు ఏమైనా ఓటేశారా, అది శాసనసభల పరిధిలో ఉన్నట్టు, స్పీకర్ పరిధిలో ఉన్నటువంటిది. బయటికి పోయి జెండాలు కప్పుకుర్రు, వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి పోయి ఇంకో వాళ్ళ దగ్గర జెండాలు కప్పుకుంటే, కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా లిబరల్గా శాసనసభలో జోక్యం చేసుకునే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు. కాబట్టి ఆ పరిమితులు పాటించే సుప్రీంకోర్టు అనేక సార్లు ఇంకెన్నాళ్ళు అని అడుగుతుంది. ఆ దగ్గర ఇవాళ ఈ పార్టీ మారిన వాళ్ళ స్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, గతంలో మారిన వాళ్ళు ఏమైంది, గతంలో మారినటువంటి తర్వాత చట్టాలు మారలేదు, గతంలో మారినటువంటి వ్యవస్థలు అయ్యే ఉన్నాయి, అప్పుడు లేని వర్తింపు ఇప్పుడు ఎట్లయింది అని ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా కొనసాగుతుంది. మనం ఏదైనా ఇది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం మన పరిధి దాటినట్టు అవుతుంది. కాబట్టి ఇది ముందు ఇంకా సుప్రీంకోర్టు ఏం ప్రెజర్ పెంచగలుగుతుంది స్పీకర్ మీద అనే దాని మీదనే
నిర్ణయం ఆధారపడి ఉంది. కానీ సార్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇదే పరిస్థితి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా Yes. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే పార్టీకి వచ్చిన సందర్భం. స్పీకర్ అధికార పార్టీలో ఉండబట్టి ఇదంతా జరుగుతుందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా చూసుకుంటే సుప్రీంకోర్టులో కూడా వాటి పరిధిలోనే అవి నిర్ణయాలు చెప్తాయి, కానీ నేరుగా కలవ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఫిరాయింపుదారులని అడ్డుకునే విధంగా చర్యలు ఎలా వస్తాయంటారు? ఇదేనా కొత్త బిల్లు తీసుకొచ్చి రాజ్యాంగం అవసరం ఇప్పుడు ఉందంటారా? వెంకయ్యనాయుడు చాలా మాటలు పార్టీ మాడంగానే రద్దు కావాలని చెప్పేసి చాలా సభలలో చెప్పిండు. ఉమ్. కానీ వెంకయ్యనాయుడు మీద కూడా విమర్శ చేశారు. ఆయన రాజ్యసభ చైర్మన్ గుండంగా ఇతర పార్టీల నుంచి మారినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు వెంకయ్యనాయుడు కూడా ఏం చేయలేకపోయిండని అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాజ్యాంగ పరంగానే దీంట్లో కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సెక్షన్స్ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మన వాళ్ళు లీకేజీలు కనిపెట్టారు. ఈ లీకేజీలు అన్ని రాష్ట్రాల్లో అనేక రకాలుగా యూజ్ చేసుకుంటున్నారు దీన్ని, పార్టీ మారిన వాళ్ళని. ఇది వాళ్ళు నడుస్తున్నటువంటి కథ. ప్రతిపక్షాల్లోకి మారితే ఏమంటే రద్దు చేస్తున్నారు. మనకు అనుభవాలు ఉన్నాయిగా, నార్త్లో అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలో మారితే ఏమంటే స్పీకర్ డిక్లేర్ చేస్తాడు మారింది కాబట్టి రద్దు అయిందని. మరి అందసత్యం గారు, మరి అలాంటి చట్టాన్ని తీసుకురావాలంటే పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? ముఖ్యంగా అధికార పార్టీలే సిద్ధంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళే ఫిరాయింపుదారులు ప్రోత్సహిస్తుంటారు కనుక వాళ్ళు ఏం మాట్లాడరు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా వాయిస్ మారిపోతుంది. అది చెప్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఈ వ్యవస్థను మార్చే పరిస్థితి కనిపించట్లేదు. అప్పుడు ఎలా దీనికి పరిష్కారం ఎలా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట అనేది నడుస్తూ ఉంది ఇది. కాబట్టి ఇది ఒక చర్చ, పెద్ద డిబేట్ జరుగుతుంది మేధావుల జ్యుడిషియరీలో, పొలిటిక్స్లో. కొంతకాలం అయితే దానికి కూడా ఆసవరణకు కూడా ఊరుకునే అవకాశం ఉంది. ఇది నిర్వీర్యం అయిపోతుందని అందరిలో వస్తే. సార్, అలాగే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని కోర్టులు కూడా చెప్పే పరిస్థితి ఉంటుందంటారా? ఒకవేళ కోర్టులు చెప్పినా అవి మన రాజకీయ నాయకులు పాటించే పరిస్థితి ఉందంటారా? చట్టం చేయాల్సింది సుప్రీంకోర్టు అడ్వైజ్ చేస్తుంది. ఆ చట్టం చేయాల్సింది పార్లమెంటే. కాబట్టి పార్లమెంట్ ఏ క్లాజ్ మారితే ఈ అవకాశం లేదో, పార్టీ మరంగా రద్దు అవుతుందో అటువంటి క్లాజెస్ తీసుకురావాలి. కాకపోతే న్యాయకోవిధుల సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి అటువంటి మార్పులు చేయకపోతే ఇది ఇట్లే అపహాస్యం అవుతుంటది. మిగతా చట్టాలు లేకనే ఇది కూడా అపహాస్యం అవుతూ ఉన్నది. అంటే ఈ ఫిరాయింపుదారులు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా అలాగే అనుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎందుకు మన తెలంగాణలో కొనసాగుతుందిగా, అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది. లేదు. అవును, గతంలో చూసాం మనం బీఆర్ఎస్ ఎంతగా టీడీపీని కానీ అటు కాంగ్రెస్ని కానీ మొత్తం నామరూపాలు లేకుండా చేసిన పరిస్థితి చూసాం. మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నామరూపాలుగా చేసి ఇక కాంగ్రెస్ లేదనుకొని అనేక తప్పులు చేసింది బీఆర్ఎస్. చేసి నష్టపోయింది. ప్రతిపక్షం ఉంటే ఎప్పుడు మంచిదే అధికార పార్టీకి. ఎప్పటి తప్పులు అప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కేసీఆర్ ఏం చేసి వీళ్ళ నిర్వీర్యం చేస్తే ఇంకా మనకు ఎదురుండదు అనుకొని చాలా రెండో విడత 5 ఏళ్ళు బాగా తప్పులు జరిగినాయి. దానికి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. ముఖ్యంగా పార్టీల వైఖరిలోనే మార్పు రావాలి, కానీ అది సాధ్యమే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికార పార్టీలోకి రాగానే ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. ఇంకా పరిష్కారం ఏం లేదు. కొద్దిగా మంచిగా అనుకోవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉదాహరణ బీజేపీ ఉంది, మీరు రాజీనామా చేసినా కానీ చేర్చుకుంటాం అంటుంది, మళ్ళీ పోటీ చేస్తాం గెలిపిస్తాం అంటుంది. అది కూడా తప్పే. ఎందుకంటే ఒక వర్డిక్ట్ జనరల్ అసెంబ్లీలో వచ్చినటువంటి వర్డిక్ ఉప ఎన్నికల్లో రాదు. జనరల్ ఎలక్షన్స్లో ఏ వర్డిక్ వచ్చిందో దానికే కట్టుబడి ఉండాలి. మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. స్పీకర్ స్థానం మీద ఎక్కువగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. స్పీకర్ అధికార పార్టీకి చెందినవాడు కాకుండా వేరే వాళ్ళని పెడితే ఒక రకంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. మరి స్పీకర్ని అధికార పార్టీ వారిని కాకుండా వేరే వాళ్ళని మార్చే విధంగా లేదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళని అటువంటి వాళ్ళని చేసే అవకాశం ఉందంటారా? అలాంటి పరిస్థితులు వస్తాయంటారా? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఏం పునీతులు కాదండి. ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయ నాయకులు లెక్కలే ఉన్నారు. ఏదో 10% శంకరన్ లాంటి వాళ్ళు, బీపీఆర్ విఠల్ లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని వదిలేయండి. కాబట్టి వాళ్ళు ఏదో కూర్చుంటాడు న్యాయం జరుగుతుంది, అసలు న్యాయమూర్తులు కూర్చుంటే న్యాయం జరుగుతా లేదని ఇప్పుడు కొంత భిన్నాభిప్రాయాలు నడుస్తున్నాయిగా. అటువంటప్పుడు ఫలానా వ్యక్తులు కూర్చుంటే కరెక్ట్, అది చట్టం కరెక్ట్గా ఉంటే ఏ వ్యక్తి కూర్చున్నా దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి చట్టంలో సవరణలు తీసుకురావాలి తప్ప వ్యక్తులు కూర్చుంటే ఉపయోగం లేదు. మంచి వ్యక్తి ఉన్నప్పుడు మంచి జరుగుతే డెసిషన్,
భిన్నమైన వ్యక్తి భిన్నంగా జరుగుతుంది. మంచి వ్యక్తిని కూడా పార్టీ మాట వినాలి. ఎవరైతే స్పీకర్ చేస్తారో, ఏ పార్టీ అయితే స్పీకర్ చేస్తుందో ఆ పార్టీ మాట వినాల్సి వస్తుంది స్పీకర్. సార్ మరో అంశం చూద్దాము.